ఈ రోజు వెలగపూడి సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యవుల కేశవ్ గారిని కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించిన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అలపత్తి విద్యాసాగర్ గారు, ప్రధాన కార్యదర్శి డివి రమణ గారు ఈ సమావేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ప్రభుత్వ రంగ సంస్థలో గురుకుల పాఠశాలలకు 60 నుంచి 62 సంవత్సరాల పదవి విరమణ పెంపు, 57 మేము ప్రకారం 11,000 మందిని సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి తీసుకురావడం, పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తదితర అంశాలను ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇప్పటికే చాలా నష్టపోయామని, చాలా భరించామని, ఇన్ని డిఏలు ఏ రాష్ట్రంలో కూడా పెండింగ్‌లో లేవని తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాల ముందు అవహేళనకు గురవుతున్నామని, వెంటనే పీఆర్సీ వేసి ఐఆర్ ప్రకటించాలని కోరారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేదంటే అన్ని సంఘాలను కలుపుకొని 25,00,000 ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలతో భారీ ఉద్యమం చేస్తామని ఏపీ జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ గారు హెచ్చరించడం అయితే జరిగింది. ఇక మరొక విషయంలోకి వెళ్ళినట్లయితే 2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాల కొరకు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక నిధులు విడుదల చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహేడ చంద్రమౌళి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారండి. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 23 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 13,323 మంది ఉపాధ్యాయులు, 7,180 మంది ఉద్యోగ విరమణ పొందారని పేర్కొన్నారు. తమకు రావాల్సిన జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్కాష్‌మెంట్ కమ్యుటేషన్ గ్రాట్యుటీ అందలేదని వాపోయారు. పదవి విరమణ పొందిన తర్వాత రావాల్సిన బకాయిలు రాక పెన్షనర్లు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా చెల్లిస్తున్న 700 కోట్ల రూపాయల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సర్వీసు ఉద్యోగులకు మాత్రమే చేరుతున్నాయని ఆయన వివరించారు. ఇక 2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బకాయిలు ఒకేసారి చెల్లించాలని చంద్రమౌళి డిమాండ్ చేశారు. మార్చి 1 వరకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారి బెనిఫిట్స్ చెల్లించకపోతే మార్చి 2వ తేదీ నుండి నిరాహార దీక్ష చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా వారు చేపట్టే నిరాహార దీక్షకు రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ సంఘీభావాన్ని ప్రకటిస్తూ వారితో పాటు నిరాహార దీక్షలో వేలాది మంది పాల్గొంటామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కౌశాధికారి గణపతి దివాకర్, కార్యదర్శి బుర్రా సుధాకర్, అంబటి వేణుకుమార్, ఆనందం శ్రీనివాస్, రవీందర్ కుమార్, లక్ష్మీనారాయణ, అనంతరెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.